అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి బియ్యం పిండితో అలాగే బియ్యంతో 3 రకాల వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండోయ్. అట్లాగే కొంచెం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ వడియాలకు కావాల్సింది ఏంటంటే బియ్యం పిండి, అలాగే మన బియ్యం నార్మల్ బియ్యం అండి. మనం రైస్ కుక్ చేసుకునే బియ్యమైనా అయ్యొచ్చు, లేదు అంటే మన రేషన్ బియ్యమైనా ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ బియ్యం మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నామంటే ఆ బియ్యాన్ని కడిగేసి ఇవాళ నైట్ కడిగి నైట్ అంతా సోక్ చేయాలి, అంటే నానబెట్టాలండి. నానబెట్టి నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా బియ్యం అనేది కనిపిస్తుంది. దీంతో పాటుగా మీరు సగ్గుబియ్యం కూడా వాష్ చేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోండి. ఆ సగ్గుబియ్యం మునిగే వరకు మునిగి పైకి కొంచెం వాటర్ వచ్చే వరకు కూడా నీళ్ళు అనేది పోసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదండి. అలాగే వీటితో పాటు పచ్చిమిర్చి, అలాగే అల్లం కడిగేసి మేము పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు రైస్ ఏదైతే నానబెట్టింది ఉందో దాన్ని మిక్సీ పట్టుకుంటున్నామండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదండి. దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంతోపాటు అల్లము, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి పేస్ట్. ఒక మందపాటి గిన్నె, అలాగే మీ దగ్గర ఇలాగ మందపాటి దబరా ఉన్నా ఓకే, లేదు అంటే మందపాటి కుక్కర్ ఉన్నా కూడా ఓకేనండి. మీరు ఏదైతే కప్పు తీసుకుంటున్నారో రైస్, ఆ కప్పుతో 9 కప్పులు నీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అనేది ఒక కప్పు బియ్యానికి 9 కప్పులు నీళ్ళు తీసుకోవాలండి. అలాగా నీళ్ళు పోసుకున్నాక ఆ నీళ్ళు మరిగినాక ఈ సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సగ్గుబియ్యం కూడా కంప్లీట్గా కుక్ అవ్వాలి. ఎలాగంటే పువ్వుల్లాగా తేలాలండి పైకి. సగ్గుబియ్యం ఒకవేళ ఉడకకుండా మనం ఏదైతే జావ వేసేసామంటే బియ్యం పిండి మిక్సీ పట్టింది ఏదైతే ఉందో అది వేసామంటే అది ఏమవుతుందంటేనండి, సరిగ్గా ఉడకక మనం తర్వాత డ్రై చేసిన తర్వాత మనం ఎప్పుడైతే వడియాలు వేయించుకుందామని వేపుకుంటామో ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే అది మీద చిందుతుంది, పేలుతాయి. సగ్గుబియ్యం అనేది పేలుతాయి. ఆ సగ్గుబియ్యం పేలడం వల్ల మనకు ఆయిల్ మీద పడుతుందండి. లేదు అంటే అదేమవుతుందంటే వేగినాక గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు మా మమ్మీ దీంట్లో జీలకర్ర వేశారు, అలాగే పచ్చిమిర్చి, అల్లం మనం ఏదైతే చూపించామో వాటిని మిక్సీ పట్టిన పేస్ట్ కూడా దాంట్లో కలిపారండి. ఈ కలిపిన తర్వాత కూడా ఇంకా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఆ సగ్గుబియ్యం ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకసారి, మంచిగా పువ్వుల్లాగా అవ్వాలండి. బాగా కుక్ అయితేనే, ఏదైతే మనం నవిలితే ఇలా పట్టుకుంటే స్మాష్ అవ్వాలి అది, లేదు అంటే కనుక అది మంచి కన్సిస్టెన్సీలో లేనట్టు. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న విధంగానే మనం ఇంకా తిప్పుతూనే ఉన్నాను నేను. ఎందుకు అంటే అది ఇంకా కొంచెం అవ్వాలి, కుక్ అవ్వాలి కాబట్టి. దీని తర్వాత సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అది ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. ఎందుకంటే వడియాల్లో ఏమవుతుందంటే సాల్ట్ ఎక్కువ ఉంటే మంచిగా అనిపించదు. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇది ఏదైతే మిక్సీ పట్టాం బియ్యము దాన్ని కూడా యాడ్ చేస్తున్నాము. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే గంటతో తిప్పుకుంటూనే ఆ పిండి అనేది పోసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అది మెల్లగా తిప్పుకుంటూ మా మమ్మీ తిప్పుతున్నారు చూడండి, వెంటనే దగ్గరికి అయిపోతుంది. మీరు జాగ్రత్తగా చూసుకొని పోసుకోండి. ఇంకా తిప్పుతూ ఉండంగానే దగ్గరికి అయిపోతుంది కన్సిస్టెన్సీ అంతా. తిప్పేస్తూ ఉండాలి, లేదు అంటే కింద ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఉండలు కట్టేస్తే వడియాలు మంచిగా రావు. అలా చూడండి, ఇప్పుడు చూపిస్తున్నారా ఎలా అయిపోయిందో చూసారా, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దాకా వాటర్ ఉంది, ఎంత దగ్గరగా అయిపోయిందో చూడండి. వాటర్ ఇందాక ఎక్కడో గిన్నెకి కింద కనిపించినాయి అండి, ఇప్పుడు పైకి వచ్చేసినాయి చూసారా. అందుకనే పెద్ద గిన్నె తీసుకోండి మీరు. ఒక కప్పు బియ్యానికి 9 కప్పులు నీళ్ళు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. చూపిస్తున్న విధంగా అది జావా అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే పొయ్యి మీద నుంచి ఒక 10 మినిట్స్ ఉంది తీసేసి ఇప్పుడు వడియాలు అనేది పెట్టుకోవాలి. దానికి ముందు ఏం చేయాలంటే మీరు ఏదైతే క్లాత్ మీద వేయాలనుకుంటున్నారో ఆ క్లాత్ని తడిపి పక్కకు పెట్టుకోవాలండి, నీళ్ళు పిండేసి. దాని మీద ఇలాగ చిన్న చిన్నగా మీకు కావాల్సిన పెద్దగా కానీ చిన్నగా కానీ వడియాలు అనేది వేసుకోండి. మేమైతే మాకు ఎండ వస్తుంది మంచిగా, మేము ఎండలో వేసాము. ఎండలో అయితేనే మంచిగా వస్తాయండి. ఖచ్చితంగా వీటికి ఎండ ఉండాల్సిందే. మీరు ఎండలో, మాకైతే ఎండ ఉందండి, మేము ఎండలోనే వేసుకున్నాము. నెక్స్ట్ డే నిన్న వేస్తే ఇవాళ మార్నింగ్ నెక్స్ట్ డే తీసాము. అలాగ తడుపుకొని తీసుకుంటే నీట్గా వస్తాయి. లేదు అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది, మంచిగా రావండి. నీట్గా చిన్నగా తడుపుకుంటూ, అంటే ఎక్కువ ముంచవసరలా, చేత్తో జల్లుకుంటూ అలా వడియాలు చూడండి ఎలా వస్తున్నాయో చూపిస్తున్న విధంగా. చూసారా మంచిగా ఎండిపోయింది. మంచిగా ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలాగో తడిపి తీస్తున్నాం కాబట్టి మళ్ళీ వీటిని ఎండలో ఎండపెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు తడి తగిలింది కాబట్టి ఎండలో ఎండపెట్టాలి. అలాగా మనం ఎన్నైతే వేసామో వాటర్తో కొంచెం చల్లుకుంటూ మనం చక్కగా తీసేసుకుంటే వడియాలు అనేవి అన్నీ వచ్చేస్తాయి మంచిగా.
ఇప్పుడు మేము చెప్పిన కొలతల ప్రకారం చేస్తే వడియాలు మంచి కండిషన్స్‌లో వచ్చేస్తాయండి. ఇబ్బంది ఏముండదు. మంచి టేస్టీగా ఉంటాయి. సింపుల్‌గా అయిపోతుందండి. చేయలేని వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే నా చేతిలో చూసారా వడియాలు ఎలా మంచిగా ఉన్నాయో? చక్కగా డ్రై అయిపోయినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు నేను తడిపాను కాబట్టి ఇంకొక్కసారి ఎండలో అనేది మళ్ళీ వేస్తాం మేము. అదిగోండి మళ్ళీ ఎండలో వేస్తున్నాం. మళ్ళీ మేము బయటేసాము మంచమేసి. ఈ వడియాలు ఇవాళ కొంచెం ఎండిపోతే వేపుకొని తినడానికి బావుంటుందండి. అలాగే మీకు వేచినవి కూడా నేను చూపిస్తాను. అవే వడియాలు ఇప్పుడు మా మమ్మీ చూపిస్తున్నారు చూడండి. ఎంత బాగా వచ్చినాయో కదండీ! ఏ వడియం కూడా మంచిగా పోకుండా అన్నీ మంచిగా వచ్చినాయి. అలాగా ఇప్పుడు అలా ఉంది చూసారు? అది కూడా ఇవాళ బయటేస్తే ఎండిపోతుంది. మంచిగా అయిపోతుందండి. ఈ వడియాలు మనం 1 ఇయర్ పాటు నిలవ పెట్టుకోవచ్చండి. మీరు ఎయిట్ ఎయిట్ కంటైనర్‌లో పెట్టుకోవచ్చు. ఇంకెక్కడైనా మీరు కవర్స్‌లో గానీ, డబ్బాల్లో గానీ పెట్టుకోవచ్చు. అసలు ఎక్కడ పెట్టినా కూడా వాటికి వాటర్ తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. ఇప్పుడు మీకు వేపు చూపిస్తున్నాను చూడండి. ఎంత మంచిగా ఆయిల్ హీట్ ఎక్కినాకే వేయాలండి వడియాలనేది. లేకపోతే ఆయిల్ తీసేసుకొని మంచిగా వేగవు. ఇప్పుడు చూడండి మంచిగా ఎలా వచ్చేసినాయో. ఇంతేనండి. ఇంతే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎవ్వరైనా చేయొచ్చండి. చాలా సింపుల్‌గా వడియాలనేది. ఇంత సింపుల్‌గా ఇదే మెజర్‌మెంట్స్‌తో చేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి. హలో అండి. రెండో రకం వడియాలు చేయడానికి రెడీగా ఉన్నారండి. దీనికి కూడా కావాల్సింది కూడా రైసేనండి. బియ్యం కావాలి దీనికి. మేమైతే స్టోర్ బియ్యం తీసుకున్నామండి. అలాగే ఇప్పుడు ఎలా ఉంటదంటే ఇది కురుకురేలా ఉంటదండి. కురుకురే మీ పిల్లలు బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారంటే ఇవి చేసి చూపించండి ఒకసారి. పిల్లలు పట్టుకొని తినడానికి చాలా బావుంటుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికి మనం ఎండుమిర్చి చేసాం కాబట్టి ఇంకొంచెం బావుంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఒక కప్పు రైస్ అంటే ఒక కప్పు నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను. ఈ స్టోర్ బియ్యంకి ఒక కప్పు స్టోర్ బియ్యంకి మనం నీట్‌గా కడిగేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. ఈ నానబెట్టిన రైస్ నెక్స్ట్ డేకి కూడా ఏం చేయాలంటే ఇంకొక 2 సార్లు వాష్ చేసుకొని ఆ రైస్‌ని మనం ఒక మందపాటి గిన్నెలో అంటే నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్‌లో అయితేనే మంచిగా వస్తుంది. కుక్కర్ తీసుకొని ఆ రైస్ మాత్రమే ఉట్టి బియ్యం మాత్రమే కుక్కర్‌లో వేయాలండి. దీనికి ఒక కప్పు బియ్యంకి 4 కప్పులు నీళ్ళనేది పోసుకోవాలండి. ఈ 4 కప్పులు నీళ్ళు పోసుకున్నాక ఒక కప్పు బియ్యంకి 4 కప్పులు నీళ్ళు. ఇవి పోసుకున్నాక వీటిలో కావాల్సిందేంటంటే చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేవనుకోండి ఎండుమిర్చి ఉంటుంది కదా! దాన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని కచ్చాపచ్చాగా తీసుకోండి. ఆ కచ్చాపచ్చాగా తీసుకున్న వాటిని ఏదైతే మనం కుక్కర్‌లో ఉందో ఆ కుక్కర్‌లో వేసేసుకొని, ఆ కుక్కర్‌లో కొంచెం సాల్ట్ అలాగే మీరు రాక్ సాల్ట్ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. అంటే గల్లుప్పు తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి. దీంతో పాటు కొంచెం వాము, అలాగే జీలకర్ర ఇవి 2 తీసుకొని ఒక్కసారి గంట పెట్టి తిప్పేసుకొని మన కుక్కర్ మూతకి ఆ టైర్స్ అలాగే లిడ్ పెట్టేసుకొని కుక్కర్ విజిల్ కూడా పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. ఇది పెట్టేసి ఒక 2-4 విజిల్స్ వచ్చే వరకు 4 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలండి. వచ్చినాక ఆ లిడ్ ఏదైతే కుక్కర్ విజిల్ మొత్తం పోయే వరకు ఉండిన తర్వాత ఓపెన్ చేసుకొని చూడండి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన దానికి మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మన గంటెతో గట్టిగా మెదిపేసుకున్న ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఆలూ స్మాషర్ ఉంటే ఆలూ స్మాషర్ ఉన్నా కూడా దీన్ని పెట్టి ఆలూ స్మాషర్ పెట్టి కూడా మెత్తగా మెదిపేసుకోవచ్చండి. ఎలా అంటే గుజ్జుడన్నం ఎలా అయితే అయిపోతుందో చాలా సాఫ్ట్‌గా అయిపోవాలండి ఇది. ఇప్పుడు దీనికి అయిపోయింది ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే నేను ఒక పాలిథీన్ మీ దగ్గర పాలిథీన్ కవర్ ఉన్నా ఓకే. లేదంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా! ఆ పాల ప్యాకెట్‌ని తీసుకొని కడిగేసుకొని పక్కకు పెట్టుకోండి. పైన కట్ చేసుకున్న దాంట్లో ఈ మిశ్రమాన్ని ఏసిన తర్వాత ఏం చేయాలంటే చిన్న కొంచెమే ఏసుకోండి. ఎక్కువ ఓవర్‌గా ఏసుకోకూడదు. చూపిస్తున్న విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకోండి చివర్ల. కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఎక్కడైతే వడియాలు వేయాలనుకుంటున్నారో దాని మీద ఒక తడి క్లాత్ ఆల్రెడీ ఒక క్లాత్‌ని తడిపి పిండి పక్కకు పెట్టుకోండి. ఆ క్లాత్‌ని మంచం మీద వేసి లేదా మీరు ఎక్కడ వడియాలు వేయాలనుకుంటున్నారో అక్కడ వేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా చిన్నగా నొక్కుకుంటూ అంటే ఒత్తుకుంటూ అలా వేసుకుంటే వడియాలనేది నీట్‌గా వచ్చేస్తదండి. అయితే ఈ వడియాలను మీరు ఇలాగే వేయాలని ఏం లేదు. మీరు చక్రాల్లా వేసుకోవచ్చు, పువ్వుల్లా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా వేసుకోవచ్చు. బావుంటుందండి. చాలా నీట్‌గా, చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ అలా వేసేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా! అలా వేసిన తర్వాత ఈవినింగ్‌కి డ్రై అయిపోయినాయి. ఇది మీరు నీడలో పెట్టుకోవచ్చు.
అలాగే ఫ్యాన్ కింద ఆరేసుకున్నా ఆరిపోతుంది. ఎండలోనే పెట్టుకోవాలనైతే లేదండి. ఇలాగా ఊరికే చేత్తో పట్టుకొని లాగినా డ్రై అయిపోయిన దాని మీద లాగేసినా వచ్చేస్తుందండి. అలా రావట్లేదనుకోండి మీరేం చేయాలి అంటే కొంచెం దాన్ని టర్న్ చేసి అంటే వెనక్కి తిప్పి వెనకన కొంచెం నీళ్లు జల్లి లాగినా వచ్చేస్తదండి. అసలు ఎక్కడ గూడా ఒక్కటి గూడా పోకుండా విరిగిపోకుండా వస్తదండి. ఒకవేళ మీకు విరిగిపోతుంది అనుకునే లెక్కైతే నీళ్లు జల్లే తీసుకోండి. అలాగే నీళ్లు జల్లి తీసుకున్నాక కూడా మీరు డ్రై చేయాలి వాటిని. ఎందుకంటే ఎండబెట్టాలి. ఎందుకు అంటారేమో, అది మనం ఎలాగో తడిపి తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకొంచెం తడిగా ఉంటుంది. అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి. అందుకని దాన్ని డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే ఉంటాయండి ఎన్ని రోజులైనా. ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఎలా జల్లానో. అలా జల్లుకొని ఇప్పుడు ఇలా ఊరికే అనంగానే వచ్చేస్తాయి చూడండి. ఎలా వచ్చేస్తున్నాయో చూడండి. నీట్‌గా ఊరికే ఇలా లాగ్గానే వచ్చేస్తున్నాయి అన్నీ గూడా. అలా తడిగా ఉన్నాయి కాబట్టి నేను వాటిని డ్రై చేసుకుంటాను మళ్ళీ. అలా ఎండలో ఎండబెట్టుకుంటాము. మాకు ఎండొస్తుంది. మీరు ఎండ రాకపోతే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోండి. ఆరిపోతాయి. త్వరగా ఆరిపోతది. ఇబ్బందుండదు. ఈ ఆరిపోయిన వాటిని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటది. ఇలా మొత్తం తీసేసుకొని, ఆ స్టోర్ చేసుకునేది కూడా ఎలా అంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. వేరే ఎక్కడైనా డబ్బాల్లో పెట్టుకోవచ్చు. ఇబ్బందుండదు. ఇవి మంచిగా ఇవి ఒక క్లాత్ నుంచి ఒక దబరాలోకి తీసుకుంటాం మేము. అలా ప్లేట్‌లోకి తీసుకొని, ఆ ప్లేట్‌లోవి చక్కగా ఎండబెట్టుకుంటాం మేము. ఈ ఎండబెట్టేసుకొని నెక్స్ట్ డేకి ఎలా అయిపోయాయో చూడండి. కొంచెం మందంగా అయిపోయినయి ఉన్నాయి. అలాగే సన్నగా కూడా ఉన్నాయి. నేను 2 రకాలుగా పెట్టాను మీకు చూపిస్తున్నాను గదా! ఇప్పుడు వేడి వేడి నూనెలో చక్కగా వేపేసుకుంటున్నాను చూడండి. ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో. నూనె కాగినాకనే వడియాలనేది వేపాలండి. ఎందుకు అంటే మంచిగా పువ్వుల్లా వస్తాయి. లేదు అంటే అది ఆయిల్ తీసేసుకొని సరిగ్గా వేగవండి. కరకరలాడవు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. ఇలాగా మీ పిల్లలకి స్నాక్స్ కింద సర్వ్ చేస్తే చక్కగా తినేస్తారండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు ఇంట్లో నీడ పట్టున కూర్చొని ఒక పావుగంట, అరగంట టైం స్పెండ్ చేస్తే చాలండి. సింపుల్‌గా అయిపోతుంది. ఈ విధంగా గూడా ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే గూడా చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో. అసలు వంట రాని వాళ్ళు గూడా సింపుల్‌గా చేసుకునే విధంగా ఇది చేసుకోవచ్చండి. ఒకసారైతే ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే గనుక నాకు కమెంట్ చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మూడో రకం వడియాలండి. ఈ వడియాలకు కూడా కావాల్సింది బియ్యమే. కానీ బియ్యం అయితే బియ్యం కాదు. బియ్యపు పిండండి. ఇంతకుముందు 2 వడియాలొచ్చేసి బియ్యంతో చేసాము. దీన్నొచ్చేసి బియ్యం పిండితో చేస్తాము. ఇవి కూడా చాలా బావుంటదండి. చాలా టేస్ట్ ఉంటుంది నములుతుంటే గూడా. కరకరలాడుతూ ఉంటాయి. బావుంటాయి తినటానికి కూడా. అది చూడటానికి కూడా చాలా బావుంటాయి. ఎలా చేయాలి అంటే ఒక కప్పు బియ్యపు పిండికి అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఏదైతే కప్‌తో బియ్యపిండి తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే సగం కప్పు వరకు మనం సగ్గుబియ్యం అనేది తీసుకోవాలి. డ్రై సగ్గుబియ్యం తీసుకోవాలి. నానబెట్టకూడదు. దాన్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్‌లా చేసుకోవాలి. ఒక ప్యాన్, ఒక గిన్ని అది కుక్కర్ గానీ, లేదు ఒక మందపాటి గిన్నె అనేది ఖచ్చితంగా తీసుకోండి మీరు అడిగంటిపోకుండా. అది ఇప్పుడు ఏదైతే సగ్గుబియ్యం మిక్సీ పట్టింది, అలాగే ఈ బియ్య పిండి, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, దాంతో పాటు జీలకర్ర, ఉప్పు కూడా వేసుకుంటామండి. ఇప్పుడు ఒక కప్పు బియ్యపు పిండికి 3 కప్పులు నీళ్ళనేది పోసుకోవాలండి దీనికి. ఏసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని స్టవ్ వెలిగిచ్చేసుకోవాలి ఇప్పుడు. స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా అడిగంటిపోకుండా తిప్పుకుంటూనే ఉండాలి. చూడండి దగ్గరకొచ్చేసింది కన్సిస్టెన్సీ. ఇంకా తిప్పుకుంటూనే ఉండాలి. ఎందుకంటే పచ్చివాసన ఏమన్నా పోవడానికి. అలాగే సగ్గుబియ్యం పిండేసాం కదా! అది కూడా కొంచెం ఉడకడానికండి. అలా తిప్పుకుంటూనే ఉండాలి. ఆ తిప్పుతూ ఉండంగానే మనం లిడ్ పెట్టేసుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచాలండి. మళ్ళొక్కసారి మూత తీసి తిప్పి మళ్ళొక 10 నిమిషాలు ఉంచాలి. ఇది ఉంచిన తర్వాత మళ్ళొకసారి తిప్పేసుకొని ఫ్లేమ్ కట్టేసుకోవాలండి. ఫ్లేమ్ కట్టేసుకొని చల్లగా అయ్యే వరకు దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మీరు ఎక్కడైతే వడియాలు వేయాలనుకుంటున్నారో అంటే మేమైతే నీడలోనే వేసుకున్నామండి వడియాలనేది. ఇది నీడలో వేసుకోవచ్చు. ఇది నీడలోనే వేసుకొని ఆరబెట్టుకోవచ్చండి. ఇది నేను ఎలా వేసానంటే ఇందాక ఏదైతే పాల ప్యాకెట్ తీసుకున్నానో దీనికి కూడా అలాగే పాల ప్యాకెట్ తీసుకున్నానండి. అది చల్లగా అయిపోయిన తర్వాత పాల ప్యాకెట్‌లో వేసుకొని చివరన కొంచెం వేసుకొని చివర్లు కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఏదైతే తడి క్లాత్ మీద నేను వేస్తున్నాను చూడండి. ఈ తడి క్లాత్ మీద మంచిగా వేసేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి. దీన్ని మనం నూనెలో వేపుకుంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అది ఏదైనా సరేనండి వడియాలు వేడి వేడి నూనెలో కాగిన నూనెలో వేస్తేనే చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగా పొంగినాయో ఇవి. చూసినప్పుడు ఒకలా ఉన్నాయి. ఇప్పుడు ఒకలా ఉన్నాయండి.
చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఇవైనా సరే ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీకెంత సింపుల్‌గా అంటే నీడ పట్టున కూర్చొని ఎండలో పెట్టలేము అన్నోళ్ళు లేదా ఎండ రాదు అనుకున్న ప్రాబ్లమ్ లేదండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ.